కేసీఆర్ దమ్ముంటే చర్చకు రా, ఆయన అత్తే తట్టుకోలేవు అని సప్పుడు కేసీఆర్ వచ్చి ఇప్పుడు నీళ్ళ మీద నీళ్ళ వాటాల మీద చర్చ పెడితే దాని సబ్జెక్ట్ అన్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా తెలుసా? దాని సబ్జెక్ట్ అన్నా తెలుసా? ఇప్పుడు ఈ మంత్రి గారు ఉన్నారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయిపోతారు అక్కడ కూర్చుంటే. ఇప్పుడు ఏ సబ్జెక్టు మీద కేసీఆర్ని అసెంబ్లీకి రా, తేల్చుకుందాం, జలద్రోహులు ఎవరో తేల్చుకుందాం, కృష్ణా గోదావరి నీళ్లపై అసెంబ్లీలో ఆధారాలతో నిరూపిస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి అంటాడు కదా. ఒక పని చేయి, ఏ నది ఎక్కడి నుండి వారుతుందో ఒక అర్ధగంట సేపు లైవ్ పెట్టి చెప్పు. తర్వాత కేసీఆర్ గారు నీతో చర్చకు రావాలా వద్దా ఆయన డిసైడ్ అవుతాడు. మొన్ననే కదా గోదావరి ఎక్కడి నుంచి వారుతుందో చెప్పలేక లైవ్లోనే తప్పులు మాట్లాడితే దెబ్బకే లైవ్ కట్ చేసిండ్రు. కృష్ణానిధి ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వారుతుందో తెలియక అన్ని తప్పులు చెప్తే దెబ్బకు భయపడి అక్కడ ఉన్న అధికారులు లైవ్ కట్ చేసిండ్రు కదా. ఇక మరి నీకు ఏ నది ఎక్కడి నుండి వారుతుందో, ఏ నది నీళ్ళు ఎంత వాడుకుంటున్నామో, ఏ నది ఎక్కడికి పోతుందో, ఏ నది ఏ నుండి వారుతుందో తెలియనప్పుడు మళ్ళీ చర్చకర్త ఏం మాట్లాడతావు? ముఖ్యమంత్రి గారు చర్చకర్త ఏం మాట్లాడతారు చెప్పు? 4 దురుసు మాటలు మాట్లాడతావు, 4 దురుసు మాటలు, బూతులు, ఈ బూతులతోటి దాడి చేయడము, ఇవే కదా నీకు తెలిసిన విద్య. కేసీఆర్ తోటి చర్చ పెడితే ఎవ్వరు తట్టుకోలేరు. ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ మంత్రులు కావచ్చు. అంతెందుకు హరీష్ రావు గారే ఉన్నారు కదా. హరీష్ రావు గారు అసెంబ్లీలో చర్చకు కూర్చుంటే అందరు తెల్లమొక్కలు వేసుకున్నారు కదా. ఇన్సైడ్ టాక్లో రేవంత్ రెడ్డి గారు అన్నారట కదా, ఈ హరీష్ రావు తోటి మనం గెలవాలంటే కష్టమే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న నువ్వు మంచిగా క్లాసులు తీసుకొని రావే, రాత్రి అధికారులను పిలుచుకొని ఏ నది జలాలు ఎంత వాడుకుంటున్నాం మనం అనేది ఒక క్లాస్ తీసుకొని రా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న అని ఇన్సైడ్ టాక్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా. మరి గీ హరీష్ రావు గారితో, కేటీఆర్ గారితో, వీళ్ళతోటి నెగలేని వాళ్ళు మీరు 14 సంవత్సరాలు పల్లె తిరిగి ఏ పల్లెలో ఏ నీరు ఉన్నదో, ఏ పల్లెలో నీరు లేదో, ఏ పల్లెలో కరెంటు లేదో మొత్తం 14 సంవత్సరాల అవపోసన పట్టినోడు కేసీఆర్ గారు. ఆయనతో తట్టుకుంటారా మీరు? ఏమన్నా అంటే ఆయన ముఖ్యమంత్రి అయిండు, నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పుకోవడానికి తప్పించి ఆయన జ్ఞానానికి మీకు చాలా తేడా లేదా? ఆయన పల్లెను మొత్తం చదివినోడు, తెలంగాణ మొత్తం చదివినోడు, తెలంగాణ కన్నీళ్ళను స్వయంగా చూసినోడు. కాబట్టి ఆయనతోటి మీరు పోల్చుకోవద్దు దయచేసి. కేసీఆర్ తోటి ఎవరు పోల్చుకోవద్దు. ఆయన లెజెండ్, అంతేగా ఆయన లెజెండ్. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడద్దు అయ్యా ముఖ్యమంత్రి గారు. ఈ పని చేస్తే అడ్డుపడరు అని ఏదన్నా ఒక పని పేరు చెప్పి అడ్డుపడ్డది ఎట్లా అడ్డుపడ్డదో జరిగి చెప్పుర్రు. 11 సంవత్సరాలు జరిగిన అభివృద్ధే ఆగమైపోతుంది అనేది ఇప్పుడు ప్రజలు బాధపడతాను. జరిగిన అభివృద్ధి నాశనం అవుతుందని ప్రజలు బాగుపడతా అంటే, అభివృద్ధే జరుగుతలేదని ప్రజలు ఆందోళన పడతా అంటే, పనులే మొదలు పెడతలేరని ప్రజలు బాధపడతా అంటే నువ్వేమో రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడద్దు అంటాను. ఎక్కడ పని మొదలు పెట్టినావు? ఏడ అడ్డుపడ్డావు? భూములు గుంజుకున్న దానికైనా ఇప్పటిదాకా జరిగిన తంతకమంతా. ఈ 2 సంవత్సరాలుగా లగ్జరీలో భూమి గుంజుకుందామని చూసినావు, లేకపోతే మూసీలో భూమి గుంజుకుందామని చూసినావు, లేకపోతే హెచ్సిలో భూమి గుంజుకుందామని చూసినావు. ఈ భూములు గుంజుకునే కార్యక్రమం జరిగింది కదా ఈ 2 సంవత్సరాలు. మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ మొదలుపెట్టినావు ఈ 2 సంవత్సరాలలో? కాస్త చెప్పు. వాళ్ళకు అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదని బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఒక ఆయన కడుపులో మూసి కంటే ఎక్కువ విషయం ఉంది, మీ అసూయతో తెలంగాణ అభివృద్ధికి నష్టం చేయకండి. 2029లో కూడా ఇదే తీర్పు పునరావృతం అవుతుంది. మేము 2/3 మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి వస్తాం. 2/3 మెజార్టీతో వస్తారట. మేము 1/3లో, మీరు 1/3లో ఉంటారు. గజ్వెల్లో కేసీఆర్ క్రియాశీలకంగా లేరని ప్రజలు తీర్పు ఇచ్చి అక్కడ కూడా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మెజార్టీ ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేంద్రం కక్షతో కేసులు పెట్టినా ప్రజలు మా వెంటే ఉన్నారు అని ఆయన తెలిపారు. సరే ముంచట మంచిగా చెప్తాను. 2/3 మెజార్టీతో ఏంది 3కు 3% రారు. ఇక్కడ ఉన్న 119 స్థానాలకు 119 స్థానాలు గెలుచుకోవాలి. ప్రజలు ఆశీర్వదిస్తే పెద్ద వింతేం లేదు, గెలుచుకోవచ్చు. కానీ ఏం చేస్తానని ప్రజలు నీకు 2/3 మెజార్టీ ఇస్తాడు? నువ్వు నీ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం వెలుగబొడిచిందని నీకు 2/3 మెజార్టీ ఇస్తారు ప్రజలు? ఎక్కడో అడ్డుపడతానులాట, ఎవడో అడ్డుపడతానులాట. ఒక ఆయన కడుపులో మూసి కంటే ఎక్కువ విషయం ఉన్నదాట. ఈ ఒక్కటి నేర్చిందిలే.
కేటీఆర్ను బదనం చేయడానికి ఒక్కటి నేర్చింది ఏంటిది? అహంకారి 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 అని. ఇప్పుడు సబ్జెక్టు లేనోడు, పనులు చేయలేనోడు, పసలేనోడు ఏం చేయాలి? అవతలని మీద దాడి చేయాలి. కేటీఆర్ మీద అలాంటి దాడి చేస్తాను. ఇప్పుడు అదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏమన్నారు? కేటీఆర్ అహంకారి. కేటీఆర్ అహంకారి అయితే నీకేంది? కేటీఆర్ ఎట్లుంటే నీకేంది? కేటీఆర్ క్లీన్గా షేవ్ చేసుకుంటే నీకేంది? గడ్డం పెంచుకుంటే నీకేంది? కేటీఆర్ అహంకారి అయితే రాష్ట్ర అభివృద్ధి ఏమన్నా ఆగుతుందా? కేటీఆర్ అహంకారి అయితే ఇప్పుడు పథకాలు ఏమన్నా ఆగిపోతాయా? కేటీఆర్ అహంకారానికి రాష్ట్ర అభివృద్ధికి ఏం పొంతన ఉన్నది? కేటీఆర్ అహంకారం అయితే ప్రజలకు గుర్తిస్తారు, ఆ ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. నీకేం బాధ? కేటీఆర్ అహంకారం అయినందుకేనా సిరిసిల్ల వరుసగా గెలిపిస్తాను 4-5 సార్లు? ఆయన ఒకటి పెట్టిండు ఆయన మీద, ఎందుకంటే ప్రజలందరినీ ఆయన మీద ద్వేషం కలిగించడానికి. అహంకారి అహంకారి అహంకారి. ఆయనతో తట్టుకోలేక, ఆయన సంధించే ప్రశ్నలు తట్టుకోలేక, ఆయన స్పీడ్ను తట్టుకోలేక, ఆయనకున్న విజన్ని తట్టుకోలేక ఆయన అహంకారి అని నిందలు. కేసీఆర్ మీద గట్లనే చేసిండు. దొరా 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 అని చెప్పి కేసీఆర్ని అట్లా దించేసి రాష్ట్రాన్ని ఆగం చేసుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు కదా, కేటీఆర్ తోటి పోల్చుకుంటే రేవంత్ రెడ్డి ఎక్కడ? కష్టం. కాబట్టి కేటీఆర్ మీద ఇప్పటి నుండి ఒక ప్రాపగాండ పెట్టాలి. అహంకారి, విషం ఉన్నది ఆయనకు, ఇట్లాంటివి పెట్టుకుంటూ పోవాలి. ఆయన అది వ్యక్తిగతం. ప్రజల పనుల విషయంలో, ప్రజల అభివృద్ధి విషయంలో, ప్రజల వైపున కొట్లాడడంలో ఆయన ఎట్లా పని చేస్తానని అది గమనించాలి.